ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో మొదటి క్రియేట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వాళ్ళు అకౌంట్ క్రియేట్ అయిపోయిన వెంటనే మనకి ఇట్లాంటి వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మనకి కనపడుతుంది. సెకండ్ స్టెప్ అనేది మనం రిజిస్టర్ ఫామ్ లోకి వెళ్ళాలండి. రిజిస్టర్ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇందాక క్రియేట్ అనే అకౌంట్ అనేది క్లిక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది మేడం. ఫ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ క్లిక్ చేసినప్పుడు ఎవరైతే ఇందాక మనం క్రియేట్ చేసామో వాళ్ళ నెంబర్ అనేది ఇప్పుడు మనం ఎంట్రీ చేస్తున్నామండి. వాళ్ళ నెంబర్ ఎంట్రీ చేసిన వెంటనే వాళ్ళ పేరు అనేది మనకి ఇక్కడ కనపడటం జరుగుతుంది. వాళ్ళ పేరు వచ్చింది కదండి. ఇప్పుడు వాళ్ళని మనము వాళ్ళని మన ట్రీలో వేసుకోవాలంటే ముందుగా మన అకౌంట్ అనేది ఓపెన్ చేయాలండి. మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనము వాళ్ళని మన ట్రీ అనేది ఎక్కడ చేసుకోవాలో మనం చూసుకోవాలండి. ఇది మన అకౌంట్ అండి. మన అకౌంట్ లో మన ట్రీ ఓపెన్ చేసుకోవాలంటే మన టీమ్ అనేది క్లిక్ చేసేయాలి. మన బిజినెస్ సెంటర్ కింద టీమ్ అనేసి ఉంటుందండి. ఈ టీమ్ దగ్గర మనం ఎంట్రీ చేసినప్పుడు మన టీమ్ అనేది ఓపెన్ అవుతుందండి. మన టీమ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది మనం చూసుకోవాలండి. ఇట్లాగా ఒక్కొక్కటి కిందకి వెళ్తూ ఉండాలండి. మన ట్రీ అనేది ఓపెన్ అవుతుంది. మన ట్రీ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడైతే లాస్ట్ ట్రీ అంటే లాస్ట్ది ఎక్కడైతే కనపడుతుందో వేకెన్సీ అనేది రావాలండి. మన ట్రీ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ వేకెన్సీ అనేది కనపడిందండి. ఈ వేకెన్సీ ఎక్కడైతే కనపడిందో మనం దాని పైన బీసీ నెంబర్ అనేది కాపీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనము ఇక్కడ స్పాన్సర్ అకౌంట్ అంటే ఇంతకుముందు మనం ఫస్ట్ లో స్పాన్సర్ ఎవరైతే ఉంటారో ఆ స్పాన్సర్ బీసీ నెంబర్ అనేది క్లిక్ చేస్తామండి. ఎప్పుడైతే వాళ్ళ స్పాన్సర్ బీసీ నెంబర్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ పేరు అనేది వస్తుందండి. ఇందాక చెప్పానుగా ప్లేస్డ్ అంటే మన ట్రీలో ఎక్కడైతే లాస్ట్ బీసీ నెంబర్ ఉందో ఆ బీసీ నెంబర్ అనేది నేను ఇక్కడ కాపీ చేశాను. అంటే ఈ బీసీ కింద మనం వేకెన్సీ ఉంది కాబట్టి ఈ వేకెన్సీ అనేది ఇక్కడ మనం చూపిస్తున్నామట. దాని కింద వేకెన్సీ అనేది ఉందండి. ఆ వేకెన్సీ తర్వాత ఎక్కడ ఏ సైడా బి సైడా అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చార్ట్ లో ఏ సైడ్ అంటే ఇది ఏ సైడ్ అండి, ఇది బి సైడ్ మాట. ఈ వేకెన్సీ కింద ఏ సైడ్ మనకి పడాలి అక్కడ ఆ విధంగానే మనం ఏ సైడ్ అనేది ఎంట్రీ చేస్తున్నామండి. తర్వాత ప్రతి వాళ్ళకి కూడా 3 బిజినెస్ సెంటర్స్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుందండి. ఇది అగ్రిమెంట్ అనుకుంటుంది. ఇప్పుడు మనం సబ్మిట్ నొక్కంగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఇది వాళ్ళ అకౌంట్, వాళ్ళ పీబీఓ అంటే ప్రోయింగ్ బిజినెస్ ఓనర్ అకౌంట్ నెంబరు, వాళ్ళ బీసీ నెంబర్స్ మొత్తం 3 బీసీస్ ఉంటాయండి. 3 బీసీస్ వాళ్ళ వచ్చి ఉన్నాయి. వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ జాయినింగ్ డేటు అండ్ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. అట్లాగే మన చార్ట్ లో ఓపెన్ చేసి చూస్తుంటే మనం రీఫ్రెష్ చేయంగానే వాళ్ళ ఇక్కడ ఎక్కడైతే వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీ ఫిల్ అయిపోయిందండి. ఎప్పుడు మనం ఎంట్రీ చేసింది ఎక్కడికి మనకి కనపడుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ పేరు, వాళ్ళకి 3 బిజినెస్ సెంటర్ అనేది వచ్చింది.